రిజర్వేషన్ బిల్లుల చుట్టూ జరిగిన హై డ్రామాపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ 3 బిల్లుల వెనుక ఉన్న వ్యూహాలు, ఎత్తుగడలు ఎవరికి లాభం చేకూర్చాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మోడీ సర్కార్ ప్లాన్డ్ గా రాజ్యాంగ సవరణ, మహిళా రిజర్వేషన్ బిల్లులను కలిపి ఒకే ప్యాకేజీలో సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజార్టీ లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద స్కెచ్ వేసింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళా బిల్లును జత చేసి ప్రతిపక్షాలు గెలిచేలా చేసినా పరోక్షంగా విపక్షాలను డిఫెన్స్ లో పడేసింది. లోక్సభలో బిల్లు వీగిపోవడంతో అసలు ఈ మొత్తం వ్యవహారంలో గెలిచిందెవరు, ఓడిందెవరు? రాజకీయ వ్యూహంలో బీజేపీ పై చేయి సాధించిందా లేక కాంగ్రెస్ విజయం సాధించిందా అంటే సమాధానం చెప్పడం కష్టమే. రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను మార్చే కుట్రతో బీజేపీ రాజ్యాంగ సవరణ తెచ్చిందని, దానికి మహిళా బిల్లును ఒక కవచంలా వాడుకుందన్నది కాంగ్రెస్ ఆరోపణ. అందుకే బీజేపీ కుట్రలను ఛేదించి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయేలా చేశామని అంటోంది. అయితే ప్యాకేజీగా బిల్లు పెట్టి తమ వ్యూహంతో బీజేపీ ఒకే దెబ్బకు 2 పిట్టెలు కొట్టిందని విశ్లేషకులు అంటున్నారు. విపక్షాలపై మహిళల్లో వ్యతిరేకతను తీసుకురావడం అందులో ఒకటైతే, తమిళనాడు, బెంగాల్లో డీఎంకే, టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీయడం రెండోది. ఇక మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రయత్నించామని, కానీ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ పార్టీలు అడ్డుకున్నాయని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టింది. మరోవైపు తమిళనాడు, బెంగాల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఆయా రాష్ట్రాల్లో బెంగాల్, డీఎంకే మహిళా వ్యతిరేక పార్టీలనే ముద్ర వేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోతుందని తెలిసినా మోడీ సర్కార్ బిల్లు తేవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని కాంగ్రెస్ ఇప్పటికే గ్రహించింది. తప్పంతా విపక్షాలపై నెట్టి తాను లబ్ధి పొందాలనుకుంటోందని, అందులో భాగంగానే డ్రామా నడిపించిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బిల్లు పాస్ కాదన్న విషయం తెలిసినందునే బీజేపీ ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిన వెంటనే ప్లకార్డులతో నిరసన చేపట్టారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపిస్తున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాకపోతే అప్పటికప్పుడు వారి చేతికి ప్లకార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు ఓడిపోద్దని, దీన్ని ఏ రకంగా చేయాలని ఒక దుర్బుద్ధితోని, ఒక వ్యూహంతోని ఈ బిల్లుని ఓడించుకొని ప్రజల దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ ఓడించిందని చెప్పాలనేదే వ్యూహం. రేపు ఆ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసేటటువంటి డ్రామా, వాళ్ళ ఎవరు గొయ్యి వాళ్లే తవ్వుకుంటారన్నట్టుగా వాళ్ళ డ్రామాని ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు అర్థమవుతుంది ఎందుకు 2023లో యునానిమస్గా పాస్ అయిన బిల్లు ఇప్పుడు ఎందుకు పాస్ కాలేదనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు బిల్లు అక్కడ ఓడిపోయింది, మేము బయటకు వచ్చాము. ఆ పార్లమెంట్ గేట్ దగ్గరనే వాళ్ళంతా ముందే వాళ్ళు ప్లాకార్డ్స్ తయారు చేసుకొని వచ్చారు. అవి చూపించుకుంటూ మాట్లాడుతున్నారంటే అది ఓడిపోద్దని, ఓడిపోవాలని, ఓడిపోయిన తర్వాత ఏం చేయాలనేది పార్లమెంట్ చెప్పారు. మొత్తం భారతదేశంలో ఉన్న బీజేపీ వాళ్ళందరికీ చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడంతో ఏప్రిల్ 17 చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోయిందని తెలంగాణ బీజేపీ అంటోంది. కాంగ్రెస్ నాయకులు వస్తే మహిళలు తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తదా వారి ఇండియా అలయన్స్ దానికి ఓటు అగేన్స్ట్గా చేస్తూ ఆ మహిళా రిజర్వేషన్లు రాకుండా చేసినటువంటి ఒక ఏదైతే ఘోరమైనటువంటి ఒక అపరాధాన్ని చేశారో ఇది చరిత్రలో ఒక నల్ల రోజుగా రాయబడి ఉంటుంది. చరిత్రాత్మకమైనటువంటి ఒక ఏదైతే చట్టం ఉందో దీని ద్వారా ఒక సామాన్యురాలు చట్టసభల్లో వచ్చే అవకాశాన్ని కాకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పాపాన్ని చేసింది మహిళల పట్ల
పాపం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబంలోనూ ఉన్న వ్యక్తులే అధికారంలో ఉండాలి. ఇందిరాగాంధీ గారు ఉండాలి, సోనియా గాంధీ గారు ఉండాలి, ప్రియాంక గాంధీ గారు ఉండాలి. లేకుంటే అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కలగంటారు, అది అయ్యేది లేదు. కానీ అయినా కూడా ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అది. అందుకే వాళ్ళకు ఉన్నటువంటి ఒక కుటుంబ మనస్థితి, మా కుటుంబమే పరిపాలించాలి, ఒక బీదవాడు వెనకబడిన తరగతుల వాళ్ళు చేయకూడదు, మా కుటుంబం నుంచే మహిళలు అధికారంలో ఉండాలి అని ఈరోజు వారు చేసిన పనికి ఒక సామాన్యరాలు రాజకీయాల్లో రాకుండా చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను మన రాష్ట్రంలో కూడా మహిళలందరినీ కూడా కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ నాయకులు వారు మీ దగ్గరికి వస్తే ఏ రూపంలో అయినా సరే తరిమి కొట్టండి, వారిని వినకండే మాట, ఇక వారిని దూరం పెట్టండి, వారికి ఓటు ఏకండే ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీ అధికారాన్ని వాళ్ళు ఈరోజు మీకు దక్కకుండా చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తదా వారి ఇండియా అలయన్స్ దానికి ఓటు అగేన్స్ట్గా చేస్తూ ఆ మహిళా రిజర్వేషన్లు రాకుండా చేసిన మొత్తం మీద రాజకీయ పరంగా చూస్తే వ్యూహకర్తగా బీజేపీ విజయం సాధించినట్లే కనిపిస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయేలా చేసి బీజేపీని గట్టి దెబ్బ కొట్టామని కాంగ్రెస్ అంటోంది. అయితే ఇదే సమయంలో హస్తం పార్టీ మహిళా వ్యతిరేకి అనే నింద ప్రతిపక్షాల మీద వేయడంలో బీజేపీ కొంతవరకు సక్సెస్ అయింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్మథనంకి కారణమవుతోంది. రాజ్యాంగాన్ని కాపాడమన్న తృప్తి ఒకవైపున్న ఎన్నికల యుద్ధంలో మహిళా వ్యతిరేకి అనే ముద్ర పడితే అది కోలుకోలేని దెబ్బ అవుతుందనే భయం విపక్ష కూటమిని వెంటాడుతోంది. ఇసటి రాజ్యాంగ సవరణ మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ జరిగిన హైడ్రామాపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి బయట చర్చ ఏ విధంగా ఉంది? పూర్తి అనాలిసిస్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈ 3 బిల్లుల వెనుక ఉన్న వ్యూహాలు, ఎత్తుగడలు, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే వాదన తెలుస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండింటి మధ్య ఉన్న ఆధిపత్య పోరులో నష్టపోయింది ఎవరు అంటే మహిళలు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లు నిన్నైనా కనీసం ఇంప్లిమెంట్ అవుతుంది, నేను ఖచ్చితంగా పాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. 2023లో బిల్లు పాస్ అయినప్పటికీ కూడా దానికి రకరకాల మెలికలు పెట్టి జనగణన అవ్వాలి అని, లేకపోతే డీలిమిటేషన్ కావాలి అంటూ ఆ లింక్ పెట్టి మళ్ళీ ఆ బిల్లులతో పాటు నిన్న మళ్ళీ జత చేసి పార్లమెంట్లో పెట్టి నానా రకాల హడావిడి చేయటం తప్ప ప్రతిసారి మహిళా రిజర్వేషన్ బిల్లులో రాజకీయం తప్ప ఎప్పుడు అమలు అవ్వటం లేదు, మహిళలకు న్యాయం జరగటం లేదు. రాజకీయానికి మహిళలను అడ్డం పెట్టుకుంటున్నారు అనేది రాత్రి పార్లమెంట్లో జరిగిన వ్యవహారం చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తోంది. మేము ఎప్పటి నుంచో బిల్లు తెస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. 60 ఏళ్ళు అధికారంలో ఉన్నది వాళ్లే, కానీ ఏనాడో బిల్లు పాస్ కానీయలేదు. అలాగే మేము ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తాం, 33% సీట్లు ఖచ్చితంగా మహిళలకు ఇస్తామని బీజేపీ చెప్తూ వస్తుంది. కానీ తీరా బిల్లు పెట్టినట్టు పెట్టి దాంతోపాటు రాజ్యాంగ సవరణ బిల్లుతో కలిపెట్టి దాన్ని బిల్లు పాస్ కానియకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నది కూడా బీజేపీయే. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక బ్లేమ్ గేమ్ నడుస్తోంది. ఆధిపత్య పోరుతో పాటు ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుని దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు సంపాదించుకోవాలి అనేది, ఒక పార్టీని మరొక పార్టీ బదనాం చేయాలి అనేది ఇండియాలో ప్రస్తుతం జరుగుతుంది. అందుకనే భారతదేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో దాదాపు 50% వరకు ఉన్న మహిళల్ని ఈ రోజు వరకు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు ఏ రాజకీయ పార్టీ కూడా. ఒకవేళ మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే 33% సీట్లు ఇవ్వాల్సి వస్తుందనే కారణాలతో ప్రతిసారి కూడా ఏదో రకంగా మెలికలు పెట్టి దాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. అసలు నిజంగా 2023లో బిల్లు పాస్ అయింది, చట్టబద్ధత కూడా లభించింది, అత్యధిక మెజార్టీతో బిల్లు పాస్ అయింది. అలాంటి బిల్లుని మళ్ళీ రాత్రి రాజ్యాంగ సవరణ చట్టం బిల్లుతో కలిపి మరోసారి పెట్టాల్సిన అవసరం ఏంటి? దాని మీద ఓటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ ఒకసారి ఓటింగ్ అయిపోయింది, 436 ఓట్ల భారీ మెజార్టీతో బిల్లు పాస్ అయింది. అలాంటి దాన్ని నువ్వు డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన ఓటింగ్ పెట్టుకో, రాజ్యాంగ సవరణకు సంబంధించి బిల్లింగ్ పెట్టుకో, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎంపీ సీట్లను పెంచే అంశం మీద బిల్లు పెట్టుకో. కానీ వాటితో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును మరోసారి ఎందుకు పెట్టారు ఎవరికి అర్థం కావటం లేదు. సరే, ఇక్కడ బ్లేమ్ గేమ్ ఎలా నడుస్తుందంటే బీజేపీ వేసిన వ్యూహంలోకి కాంగ్రెస్ పార్టీని లాగే ప్రయత్నం చేస్తుంది. కాదు, మేము వేసిన వ్యూహంలోకి బీజేపీని ఇరికిచ్చాము, లాగాము, జనాల ముందు దోషిగా నిలబెట్టామని కాంగ్రెస్ జబ్బలు దరుచుకుంటోంది, సంబరాలు చేసుకుంటోంది.
కానీ ఇందాక నేను చెప్పినట్టు ఈ ఆధిపత్య పోరులో మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం ఆగమవుతోంది. నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికీ రిజర్వేషన్లు అయ్యే అవకాశం లేదు. ఇక మళ్ళీ 2030 దాకా మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయ్యే అవకాశమే లేదు. 2034లో జనగణన జరగాలి, అలాగే డీలిమిటేషన్ అవ్వాలి. అది అయితే కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది అమలు అయ్యే అవకాశం లేదు. అప్పటిదాకా మహిళలు నిరాశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది ఏ రాజకీయ పార్టీలు, ప్రతి రాజకీయ పార్టీ కూడా పురుషుల చేతుల్లోనే ఉంటుంది. ఆడవాళ్ళ చేతుల్లో ఉన్న పార్టీ ఒక తృణమూల్ కాంగ్రెస్, గతంలో జయలలిత అన్నాడీఎంకే పార్టీ. ఈ రెండు తప్ప మిగిలినవన్నీ కూడా పురుషుల చేతుల్లోనే ఉంటున్నాయి. కాబట్టి పురుషాధిక్య సొసైటీలో మహిళా రిజర్వేషన్ బిల్లుని అటు కాంగ్రెస్లో కావచ్చు, ఇటు బీజేపీలో కావచ్చు, ఇక మిగిలిన రాజకీయ పార్టీల్లో కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకూడదనే తీర్మానించుకున్నట్టుగానే రాత్రి జరిగిన వ్యవహారాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. రెండు పార్టీల మధ్య బ్లేమ్ గేమ్ ఎలా నడుస్తుంది అంటే, మొట్టమొదట ఏదైతే రాజ్యాంగ సవరణ చట్టం బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా యాడ్ చేసి 3 బిల్లులు అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్ల పెంపుకు సంబంధించిన మరో బిల్లును కూడా కలిపి 3 బిల్లులకు ఒకే ఓటింగ్ పెట్టి నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టింది బీజేపీ. ఇది ఎవరికి కూడా అర్థం కాల. సరే అనుకున్న ప్రకారమే మేము ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవుతామన్నారు. రాజ్యాంగ సవరణ జరగాలంటే 2/3 మెజార్టీతో ఓట్లు కావాలి. అవి లేవన్న సంగతి బీజేపీకి తెలుసు. అలా బిల్లు పాస్ కావాలి అంటే 543 మంది పార్లమెంట్ ఎంపీల్లో 360కి పైగా ఎంపీల బలం కావాలి. ఆ బలం బీజేపీకి లేదన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎన్డీఏకి లేదు. ఎన్డీఏకి ఉన్నది 293 మంది ఎంపీలే. కానీ ఇంకా 60 ఓట్లకు పైగా, 65 ఓట్లకు పైగా కావాలి. అన్ని ఓట్లు వచ్చే అవకాశం లేదన్న విషయం ఎన్డీఏకి తెలుసు. అది తెలిసి కూడా బీజేపీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టింది. దీనికి విపక్ష పార్టీలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లో ఓటేదని తెలుసు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో 234 ఓట్లు ఉన్నాయి. అయినా కూడా ఈ ఏదైతే రాజ్యాంగ సవరణ చట్టం బిల్లుకి ఓటేయరు. దాంతో పాటు లింకప్ అయి ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశం లేదు. ఎలాగూ పాస్ అవ్వదు. కాబట్టి ఆ పాస్ కాకపోవటానికి కారణం, మహిళా రిజర్వేషన్ అమలు కాకపోవటానికి కారణం, రాజ్యాంగ సవరణ చట్టం అమలు కాకపోవటానికి కారణం, పాస్ కాకపోవటానికి కారణం, డీలిమిటేషన్ జరగకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఆ నెపం మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం బీజేపీ చేసింది. ఎంతలా అంటే బిల్లు పాస్ అవుదని తెలిసి కూడా బిల్లు పెట్టడం, బిల్లు ఎలాగూ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎంపీలు ఇంకా పార్లమెంట్ నుంచి బయటికి రాకముందే పార్లమెంటు బయట బీజేపీ ఎంపీలంతా కూడా నిరసన తెలియజేయటం, వాళ్ళ చేతిలో ప్లకార్డులు అప్పటికే రెడీ అయిపోయి ఉండటం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దిష్టి బొమ్మలు దహనం చేసే కార్యక్రమాలు పిలుపునివ్వటం. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా ఎలాగో బిల్లు పాస్ అవ్వదు. పాస్ అవ్వని వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని వీగిపోయిన వెంటనే ఆ వీగిపోవటానికి కారణం అసలైన రాజ్యాంగ సవరణ చట్టాన్ని పక్కన పడేసి దాని గురించి మాట్లాడకుండా ఓన్లీ మహిళా రిజర్వేషన్ బిల్లులు మాత్రం కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది అంటూ ఒక ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇళ్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చారు. సో ప్రొటెస్ట్ కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమాలు ముందుగానే రెడీ చేసుకుని ప్రీ ప్లాన్డ్గా పార్లమెంట్లో బిల్లు వీగిపోయిన వెంటనే రోడ్ల మీదకి వచ్చి దిష్టిబొమ్మలు తగలబెట్టేశారు. ఎంపీలు వచ్చి నిరసన తెలియజేస్తారు. ఈ వ్యూహంలో కాంగ్రెస్ గెలిచిందా పోనీ బీజేపీ గెలిచిందా అంటే, సో బీజేపీ గెలిచిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇంకొకటి అంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరి పాలనలోనూ మహిళా బిల్లు అయితే పాస్ కాలేదు. మరి దీని వల్ల అల్టిమేట్ గా నష్టపోతోంది మహిళలే. కానీ మళ్ళీ తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం దివాళకోరు రాజకీయం అనుకోవాలా? దివాళకోరు రాజకీయం అంటే ఏముండదు. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులే ఉంటాయి. అక్కడ ఎత్తు బీజేపీ వేసింది, పై ఎత్తు వేయటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందేమో అని నేను అనుకుంటూ ఉన్నా. నాకు అనిపించిన దానిలో ఏదైతే బీజేపీ వేసిన వ్యూహంలో లేకపోతే బీజేపీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయిందేమో, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను ఇరుక్కుపోయాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే బిల్లు పాస్ అవుతుందని తెలిసి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టిన ఎన్డీఏ వాళ్ళ ఆలోచన, వాళ్ళ విజన్ ఎంత పక్కాగా ఉంటుంది అంటే ఆ స్కెచ్ అనేది సో ఎవరు కూడా అంతుపట్టదు. సో రాజ్యాంగ సవరణ చట్టం బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు లింకప్ చేసి పార్లమెంట్లో పెట్టడం, ఇటు డిఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులోను, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బెంగాల్లోనూ ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు కూడా బీజేపీకి చాలా కీలకం. దక్షిణాదిన తమిళనాడులో బీజేపీ బలపడలేకపోతోంది. సో అయితే డిఎంకే లేదా అన్నాడీఎంకే ఈ రెండు పార్టీలు తప్ప బీజేపీకి నేరుగా అక్కడ పరిపాలించే అవకాశం లేకపోతుంది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని వెళ్ళటం తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది. సో ఈ క్రమంలో అక్కడ బలపడాలి. సో ఈసారి కూడా అన్నాడీఎంకేతో వెళ్తున్నట్టున్నారు. సో వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ అధికారంలోకి రావాలి, స్టాలిన్ని ఓడించాలి అంటే మహిళలకు అన్యాయం చేశారు, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారన్న నెపం కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే మీద కూడా వేయాలి. తమిళనాడులో ఉన్న మహిళా ఓట్లన్నీ కూడా పిక్ చేయాలనే ఆలోచన బీజేపీది. అందుకని ఈ బిల్లు పెట్టి వ్యూహాత్మకంగా ఎన్నికల సమయంలో ఇరికించినట్టుగానే వాళ్ళు సక్సెస్ అయ్యారు.
సో సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ అయిన క్రమంలోనే అదే అంశాన్ని దేశవ్యాప్తంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇండియా కూటమి ఇది తప్పు, లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇదే తప్పు అన్నట్టుగా జనాల మొత్తాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని తమిళనాడులో మహిళా ఓటర్లన్నీ రేపు ఎన్నికల్లో బీజేపీకి పడే అవకాశం, అన్నాడీఎంకే పడే అవకాశం ఉందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రెండో టార్గెట్ ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి కొట్టలేకపోతున్నారు, సాధించలేకపోతున్నారు, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావాలి అని. అక్కడ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 సార్లు విజయం సాధించి మరోసారి ప్రయత్నం చేస్తోంది మమతా బెనర్జీ. అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా పాగా వేయాలి, ఆల్టర్నేటివ్ ఇంకోటి లేదు. సిపిఎం పూర్తిగా చతికిల పడిపోయింది, బలహీన పడిపోయింది. కాబట్టి ఆల్టర్నేటివ్ బీజేపీ మాత్రమే. అక్కడ ఎట్టి పరిస్థితులు ఏకుకు మేకుగా ఉన్న ఎన్డీఏకి తలనొప్పిగా మారిన మమతా బెనర్జీని ఖచ్చితంగా ఓడించాలనే టార్గెట్ వాళ్ళది. అక్కడ మహిళా ఓటర్లని మనసు గెలుచుకోవాలి అంటే, ఆ ఓట్లు సంపాదించాలి అంటే అక్కడ మమతా బెనర్జీ మీద ఏదో రకమైన బండ వేయాలి. ఇక్కడ డిఎంకే స్టాలిన్ మీద వేసినట్టే అక్కడ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలోనే ఉంది. సో అంతేకాకుండా పార్లమెంట్లో అత్యధిక ఎంపీలు కలిగి ఉన్న 4వ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ ఉంది. బహుశా వాళ్ళకి 28 వరకు ఎంపీ సీట్లు ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ తర్వాత బిగ్గెస్ట్ పార్టీ కూడా బహుశా తృణమూల్ కాంగ్రెస్. సో అక్కడ ఆ పార్టీని దెబ్బతీయాలి అంటే మహిళా ఓట్లు సొంతం చేసుకోవాలి. ఆ సొంతం చేసుకోవాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకోవటంలో ఇండియా కూటమిలో ఉన్న అత్యధికమైన ఎంపీలు బలం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ తప్పు చేసింది. మమతా బెనర్జీ కావాలనే ఒక మహిళ అయ్యుండి ఇంకా మహిళా రిజర్వేషన్లు అడ్డుకుంది అనే ప్రచారం అక్కడ బెంగాల్లో విస్తృతంగా చేస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా రేసులో ఉన్న సువేందు అధికారి, గతంలో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి లాంటి వ్యక్తి కూడా ఇవాళ ఎన్నికల ప్రచారంలో అదే మాట చెప్తూ ఉన్నారు. రేపు మాపో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోను బెంగాల్లోనూ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ ప్రచారం చేయబోతున్నారు. ఆ ప్రచారంలో కూడా మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నది స్టాలిన్ అలాగే మమతా బెనర్జీ అన్న అంశాన్ని పదే చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అలా చేయటం ద్వారా వాళ్ళ వ్యూహంలో భాగంగా ఇటు కాంగ్రెస్ని, డిఎంకేని, తృణమూల్ కాంగ్రెస్ ఇరుకుని పెట్టి, సో బిల్లు పాస్ అయిందా కాదా అనేది వాళ్ళకి అనవసరం. పాస్ కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ అని, డిఎంకే అని, తృణమూల్ కాంగ్రెస్ అని ప్రజల్లోకి చెప్పి ఈ ఎన్నికల్లో తమిళనాడు బెంగాల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో, మహిళా ఓట్లు పొందే ఉద్దేశంతో అతిపెద్ద స్కెచ్, అతిపెద్ద ప్లాన్ బీజేపీ వేసింది. ఆ ప్లాన్లో భాగంగానే వర్కౌట్ అయింది. ఆ ప్లాన్లో భాగంగానే విపక్ష పార్టీలు, ఇండియా కూటమి సభ్యులు ఎవరు కూడా ఓటేయలేదు. సో రాజ్యాంగ సవరణ చట్టం బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ 2034 దాకా అమలయ్యే అవకాశం లేదు, దరిదాపుల్లో కూడా లేదు. డీలిమిటేషన్ కూడా ఇప్పుడే అయ్యే అవకాశం కూడా ఎక్కడా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో బీజేపీ వేసిన వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలను కూడా ఇరుక్కుపోయి ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఓట్ల రూపంలో బీజేపీ భారీగా లబ్ధి పొందబోతోంది. ఎస్ అశోక్, రేపు మోడీ సందేశం కూడా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం ఉంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణకు సంబంధించి వీగిపోయిన తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ రేపు ఖచ్చితంగా అదే ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు మేము అమలు చేయాలన్న సంకల్పంతో 2023లో పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. కానీ దాన్ని అమలు చేయాలి అంటే జనగణన జరిగి ఉండాలి, లేదా డీలిమిటేషన్ అన్న జరిగి ఉండాలి. కాబట్టి డీలిమిటేషన్ బిల్లుతో పాటు దీన్ని యాడ్ చేసి పార్లమెంట్లో పెడితే దీన్ని ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ మాటే చెల్లాలి. ఎందుకంటే 234 మంది ఎంపీల బలం ఉందనే కారణంతో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి కుట్ర చేసి ఈ బిల్లును అడ్డుకున్నాయి, మహిళలకు తీరని అన్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి సాయంత్రం ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ని, మిగిలిన పార్టీలన్నీ కూడా బ్లేమ్ చేయబోతున్నారు బహుశా నేను అనుకుంటున్నాను. Right. Thank you, Ashok. Thanks for the details.